నుంచి, నా పరిస్థితుల నుంచి, నా బాధల నుంచి, నా వేదల నుంచి, ఈ మరణ భయాల నుంచి, ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి ఈరోజు మిమ్మల్ని విమోచించి నీ పరిశుద్ధాలయం నడిపించినందుకు ప్రభువా నేనేం చేయను, మౌనంగా ఉండలేను, నేను నిన్ను స్తుతిస్తాను అని ఏం చేయాలి? దేవుడిని మనం స్తుతించే వారిగా ఉండాలి. ఇప్పుడు 107వ కీర్తన 3వ వచనం. తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశము నుండి ఆయన పోగు చేసిన వారిను ఆ మాట పలుకుదురు గాక. చాలా మాట. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తూర్పు నుండి, పడమట నుండి, దక్షిణం నుండి, ఉత్తరం నుండి ఇప్పుడు ఏం చేశాడు? మనల్ని అందరినీ పోగు చేశాడు, అంటే సమకూర్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? మూడోదిగా ఆయన సమకూర్చాడు. ఎక్కడికి సమకూర్చాడు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం ఒక మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిను. వారు తెల్లని వస్త్రము ధరించుకుని వారే ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. చాలమ్మా. ఇప్పుడు ఏం చేశాడంటే ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? ఇప్పుడు 9వ వచనం. ప్రతి వంశంలో నుంచి, ప్రతి జనములో నుండి, ప్రతి భాషలో నుంచి, ఆయా మతాల నుంచి, ఆయా ప్రజలు మనల్ని ఏం చేశాడు? ఆయన సమకూర్చాడు, పోగు చేశాడు. మనల్ని ఈరోజు ఎవరు సమకూర్చినటువంటి స్థితిలో ఈరోజు దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న, ఆయా జనంలో ఉన్నటువంటి, ఆయా మతాల్లో, ఆయా కులాల్లో ఉన్నటువంటి వారు, ఆయా దేవుళ్ళు పూజించినటువంటి వారు, ఇలాంటి మనల్ని అందరినీ ఇప్పుడు ఎక్కడ చేశాడు? ఆయన స్వరక్తం వచ్చి సంపాదించిన సంఘంలో నుంచి ఏం తీసుకొచ్చాడు? మనం తీసుకొచ్చి పోగు చేశాడు, సమకూర్చాడు. అందుని బట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించి ఆరాధించాడు. అవును ప్రభువా, నేను ఒకప్పుడు రక్షణ పొందలేదు, ఒకప్పుడు దాస్యంలో ఉన్నటువంటి వాడిని, ఒకప్పుడు నా నిజంగా చూస్తే పితృపారంపర్యమైన పెద్ద ప్రవర్తన, అలాంటి దాసత్వంలో ఉన్నటువంటి నన్ను విమోచించావు, రక్షించావు. ఇప్పుడు ఏం చేసావు? సమకూర్చావు, మనం పోగు చేస్తూ వచ్చావు. 4వదిగా చూసుకుంటే 107వ కీర్తన 6వ చరణం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలోంచి వారిని ఏం చేశారంట? విడిపించెను. ఇప్పుడు వారి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏం చేశారంట? వారు యెహోవాకు మొరపెట్టారంట. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం కూడా మొరపెడతాం. కష్టం రాకపోతే మొరపెట్టడం కూడా మొరపెట్టాం. మనకి శ్రమ ఉంటేనే ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తారు. శ్రమ లేకపోతే దేవుడు గుర్తుకు రాదు. 2వ వర్తమానంలో చెప్తాను. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఆలోచనలో వారు కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని ఏం చేశారంట? విడిపించారు. కష్టకాలంలో యెహోవాకి. అందుకే ఇక్కడ 26వ వచనంలో ఉండేది, వారు ఆకాశం ఎక్కి అగాధం దిగుతూ నుండి శ్రమ చేత వారి ప్రాణం ఏమైపోయిందంట? కరిగిపోయింది. శ్రమ చేత ఏమైపోయింది? మన ప్రాణాలు కరిగిపోయినాయి. ఒకప్పుడు కరోనా అనగానే ఏం చేసింది మన ప్రాణాలు? మొన్న రీసెంట్గా కూడా మళ్ళీ కరోనా అనగానే గుడ్డలు ఏమైపోతున్నాయి? కరిగిపోతున్నాయి. మరలా నా కరోనా అనగానే నిజంగా వారి ఆపదలన్నిటిలో నుంచి, వారి భయాలన్నిటిలో నుంచి, పరిస్థితులన్నిటిలో నుంచి, రోగాలన్నిటిలో నుంచి, వ్యాధి బాధలన్నిటిలో నుంచి ఆయన మన కష్టకాలంలో మనం ఏం చేశాడంటే శ్రమ చేత మన ప్రాణం కరిగిపోయినప్పుడు వాటన్నిటిలో నుంచి ఏం చేశాడంటే ఆయన విడిపించాడు. ఆయన దయ ద్వారా మనకేమొచ్చిందంట? విడుదల వచ్చింది. కొన్నిసార్లు మనం చూస్తాం, కొన్ని కష్టాలు, పరిస్థితులు ఉన్నప్పుడు అర్ధరాత్రి ఒక్కసారిగా ఒక వచనం, ఏదైనా వాగ్దానం వచ్చినప్పుడు అది చూడంగానే మన గుండె ఏమైపోయింది. చాలామంది ఈరోజు వాక్యం ద్వారా బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే చనిపోదాం అనుకున్న స్థితిలో, పరిస్థితిలో, కష్టంలో, బాధలో ఒక్కోసారి ఏమైపోతుందంటే ప్రాణం విసిగిపోయినప్పుడు మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటాం అంటే చనిపోదాం అనుకుంటాం. అలాంటి స్వయంలో మెల్లనైన స్వరం ఆయన ఏం చేస్తూ ఉంటుంది? మనకు వినపడతా ఉంటుంది. చాలాసార్లు నేను కూడా నా పరిస్థితులన్నిటిలో చనిపోతే బాగుండు అనుకున్నాను. కానీ వెంటనే దేవుడితో మాట్లాడతాడు. యెషయా గ్రంథం 41:10, నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడకము, దిగులు పడకము,
నేను నిన్ను బలపరుతున్నా అంటాడు. చాలాసార్లు దేవుడు అందుకే ఆది కాడి నుంచి ప్రకటన వరకు 366 సార్లు ఏం చేశాడంటే మనకి 365 సార్లు మనకి భయపడకు అని రాశాడు. ఏమిస్తున్నాడంటే ఆయన దయ ద్వారా మనకి ఇప్పుడు విడిపించేగాక అభయాన్ని ఇస్తున్నాడు. అందులో బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించి ఆరాధించే వారి ఉండాలి. అవును ప్రభా, ఎక్కడ నాకు ఇలాంటివి లేదు. ఈరోజు నీ మందిరంలో కోరావు కుమారులు అంటారు, దుప్పినీటి వాగులు కొరకు ఆశపడినట్లు నా ప్రాణం యెహోవా సన్నిధికి ఎప్పుడు వెళ్ళుదుమా అని ఆశపడుతుందంట. మందిరానికి వచ్చేప్పుడు ఎట్లా వస్తారు తెలుసా? ఎలా వస్తారంటే చిన్నగా వస్తూ ఉంటారు, సింహాలా ఇది తాబేలు వచ్చినట్టు వస్తారంట. వెళ్ళిపోయేటప్పుడు చెప్పండి అస్సలు వెనక్కి తిరగరు కూడా తిరగరు. మందిరానికి మనం చాలాసార్లు లేట్కి వస్తాం. అంటే దేవుని భయం మనలో ఏం లేదు. ఎవరైతే మొట్టమొదటి ఇప్పుడు దేవుడు ఒక్కసారిగా వచ్చి ఇప్పుడు మొట్టగా 10 గంటలకు ఎవరు వచ్చి కూర్చున్నారో వాళ్ళని ఎత్తబడ్డారంటే పరిస్థితి ఏంటి? మనం ఎత్తబడతామా? దేవుని క్రమం ఏంటి? ఆనాడు బత్సేయంకులు పెట్టినటువంటి క్రమంలో మనం 10 గంటల కంటే ముందుగా 10 నిమిషాల ముందే వచ్చి మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో ఆశ ఉండాలా. అదే పెళ్లికి పోవాలంటే 4 గంటలు లేస్తాం. 4 గంటలు లెగడమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేపుతాం, మనం ఒక్కరు లేపడమే కాదు. అంటే ఒక పెళ్లికి పోవాలన్నా, ఒక షాపింగ్కి పోవాలంటే మనం నిజంగా చేస్తాం. కానీ దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుని యొక్క ఆశ. నేను మందిరానికి వెళ్ళాలి, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను విమోచించాడు, దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నన్ను పోగు చేశాడు, సమకూర్చాడనే ఆశ నీలో ఉంటే నువ్వేం చేస్తావు? 10 గంటల కంటే ముందే ఆయన మందిరానికి వస్తావు. ఇప్పుడు మొదటిగా ఏం చెప్పాను నేను? ఆయన ఏం చేశాడు? మొదటిగా మనల్ని ఆయన కృప ద్వారా, ఆయన దయ ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆ రక్షణ ఎలా వచ్చింది? మన దోష అపరాధములు ఏం చేశాడంటే ఆయన శిలువలో ఆయన ప్రాణం పెట్టి మనల్ని క్షమించి, ఆ దోష అపరాధములు ఆయన కృప చేత మనల్ని ఏం చేశాడంటే క్షమించిన దేవుడు. అందుకే ఆ క్షమాపణ, ఆ దయ ద్వారా మనకేమొచ్చిందంటే రక్షణ వచ్చింది. రెండోది ఏం చెప్పారు? ఆయన దయ ద్వారా మనకేమొచ్చింది? విమోచన వచ్చింది. ఎక్కడి నుంచి దయ? ఆయన విమోచించాడు మనల్ని ధర్మశాస్త్రమైన శాపగ్రస్తం నుంచి విడిపించాడు. రెండోది ఎక్కడి నుంచి విడిపించాడు? చెప్పండి. విరోధుల చేతుల నుంచి విడిపించాడు. ఇంకోటి ఎక్కడి నుంచి విడిపించాడు? పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన నుంచి విడిపించాడు. ఈనాడు మన జీవితంలో ఇలాంటి ఆయన మారు మీద వేలాడి ఆయన శాపగ్రస్తుడయ్యాడు. నీకు నాకు బదులుగా ఆ శాపాలన్నీ ఆయన మీద మోసుకొని ఆ శాపగ్రస్తమైన మారు మీద ఆయన వేలాడు. ఆ శాపం నుంచి నిన్ను నన్ను ఏం చేశాడు? విమోచించాడు. మూడోది ఏం చేశాడు? ఆయా ప్రజల నుంచి, ఆయా జనం నుంచి మనల్ని ఏం చేశాడు? పోగు చేశాడు. తూర్పు నుంచి, పడమటి నుంచి, దక్షిణం నుంచి మనల్ని ఏం చేశాడంట? పోగు చేశాడు. నాలుగోది ఏం చేస్తూ వచ్చాడు? ఆపదలన్నిటిలోంచి, కష్టాల నుంచి, అనారోగ్యం నుంచి, బాధల నుంచి, వ్యాధి బాధలన్నిటిలోంచి మనం ఏం చేశాడు? దేవుడు చెప్పండి విడిపించాడు, అభయాన్ని ఇచ్చాడు. నేను తోడైనాను, భయపడకమని ఆయన వాగ్దానాల చేత మనల్ని నడిపిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించి కీర్తించేవాళ్ళం. అందుకే యెహోవా దయాళుడు, ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు ఆయన దయాళుడు కనుక మనం ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాలి.